కడప జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఎక్కువ శాతం డిస్కషన్ నడుస్తోంది వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క హత్య గురించి. ముఖ్యంగా పులివెందల ప్రాంత ప్రజలు రానున్న ఎన్నికల్లో ఈ అంశం చాలా సీరియస్గా తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ కుటుంబ సభ్యులైన సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారు అనే వార్తలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు వైఎస్ కుటుంబం ఒకసారి 2011లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ వైసీపీ తరఫున, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడ్డారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరి మధ్య పోటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. వైఎస్ వివేక హత్య తర్వాత నెలకొన్న పరిస్థితుల్ని గత ఎన్నికల్లో రాజకీయంగా వాడుకున్న వైసీపీ కడప జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఆ తర్వాత సీన్ మారిపోయింది. వివేక కుమార్తె సునీత తన అన్న సీఎం జగన్ మీద పోరుకి సిద్ధమయ్యారు. పోరు ఇంకా నడుస్తూ ఉంది. వివేక హత్య మీద సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టు వరకు వెళ్ళి ఆమె సాధించుకున్నారు. అయితే సిబిఐ దర్యాప్తు కూడా నత్తనడకను సాగడానికి జగనే కారణమని పలు విమర్శలు గుప్పిస్తున్న సునీత ఇప్పుడు అన్న మీద విభేదిస్తున్న సోదరి వైఎస్ షర్మిల వీళ్ళిద్దరూ కూడా ఒకటయ్యారు. దీంతో కడప జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వైఎస్ సునీతారెడ్డి, వైఎస్ షర్మిల ఉమ్మడిగా వివేక వర్ధంతి సభ కూడా నిర్వహించారు. 5 ఏళ్ల వర్ధంతి సభ. ఇందులో వైసీపీకి తిరిగి ఓటు వేయొద్దని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల బరిలోకి దిగబోతున్నారు అనే మాట వినిపిస్తోంది. దీని మీద కుటుంబంలో అంతర్మోదన నడుస్తోంది. కుటుంబ సభ్యులే పోటీకి దిగితే కడప జిల్లాలో వైఎస్ కుటుంబం ప్రతిష్ట ఏం కావాలి అనే దాని మీద చర్చించుకుంటున్నారు. ఇంకా పెద్ద అవడానికి ఏముంది, ఆల్రెడీ పోయిందని ఇంకొంతమంది ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల 2 రోజుల్లో ఇడుపులపాయకి వెళ్లి కుటుంబ సభ్యులతో ఈ విషయాన్ని చర్చించబోతున్నారు. వివేక హత్య తర్వాత పరిస్థితులు, అన్న జగన్తో తన విభేదాలకు కారణం, ఇలాంటి అంశాలను వివరించి కుటుంబ సభ్యుల్ని తన పోటీకి షర్మిల ఒప్పిస్తారు. సపోర్ట్ కూడా కోరతారనే ప్రచారం జరుగుతుంది. దీంతో 2 లేదా 3 రోజుల్లో ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఎంపీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించేందుకు షర్మిల సిద్ధమవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వివేకాకు సంబంధించినటువంటి హంతకుడుగా వైఎస్ సునీత, షర్మిల ఆరోపిస్తున్న అవినాష్ మీదే పోటీకి దిగడం అనేది ఏ రకంగా మారుతుంది అనేటువంటి మాట మనకి స్పష్టంగా డిస్కషన్ ఆఫ్ పాయింట్గా మారింది.